చిరంజీవి రిజెక్ట్ చేస్తే మోహన్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు. విలన్ని హీరోగా నిలబెట్టిన సినిమా ఏదో తెలుసా? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే ప్రతి మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నానండి. చిరంజీవి రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్తో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు ఆ మూవీతో విలన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. మోహన్ బాబు కెరీర్ని మార్చేసిన ఆ సినిమా ఏదో చూద్దాం పదండి. ఆ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఎంత టాలెంట్ ఉన్నా సరే మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడల్లే కెరీర్ ఉంటుందండి. దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. పేపర్ మీద అద్భుతంగా కనిపించే కథలు సిల్వర్ స్క్రీన్పై ఖచ్చితంగా మనకి తేలపోవచ్చు. అదేవిధంగా అలాగే స్క్రిప్ట్ దశలో సాదాసీదా అనిపించిన కథలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేయవచ్చండి. అనుకోని కారణాలతో ఒకరు చేసిన మూవీ మరొకరు వద్దకు కూడా రావచ్చు. కాబట్టి చిరంజీవి వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ఆయన చేయకపోవడంతో మోహన్ బాబు వద్దకైతే రావడం జరిగిందండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మోహన్ బాబు కెరీర్లో మోహన్ బాబు కెరీర్ విలంగా మొదలైందండి. బిగినింగ్లో ఆయన కరడు కట్టిన విలంగా రోల్స్ వేయడం జరిగింది. అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రివ్యూస్తో కూడా ఖచ్చితంగా వారు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించడం జరిగిందండి. 90ల నాటి హీరో కావాలనే ప్రయత్నాల్లో నమ్మకం చేసుకోవచ్చు. అదేవిధంగా దర్శకుడికే రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన అల్లుడు గారు మూవీలో మోహన్ బాబు హీరోగా చేశారండి. అలాగే రౌడీ మొగుడు టైటిల్తో మరొక చిత్రంలో హీరోగా నటించాడు. లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు ప్రతినాయకుడు పాత్ర కూడా చేయడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా 1991లో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ అయితే వచ్చిందండి. అదే అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రం బి గోపాల్ దర్శకుడు కాగా ఆయన మొదట చిరంజీవితో ఈ యొక్క మూవీని చేయాలనుకున్నాడండి. చిరంజీవి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు చేయడం కుదరదు, సమయం పడుతుందన్నారట అండి. అలా అనిన తర్వాత దాంతో బి గోపాల్ గారు ఈ కథను మోహన్ బాబు దగ్గరికి తీసుకుపోయారు. మోహన్ బాబు ఓకే చేయడంతో మూవీ పట్టాలెక్కింది. అప్పట్లో టాలీవుడ్ బాలీవుడ్ని షేక్ చేస్తున్న దివ్య భారతిని హీరోగా తీసుకున్నారు. నిజానికి ఇది ప్రైవేట్ మూవీ కాదండి, ఖచ్చితంగా ఒక స్ట్రైట్ మూవీ కాదండి. తమిళ హిట్ మూవీ వేలై కేడు చుడుడు చిత్రం ఆధారంగా తెరకెక్కించారని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించడం జరిగింది. మోహన్ బాబు ఇమేజ్కి తగ్గట్లుగా తెలుగులో నేటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందండి. ఈ మూవీలో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్ కింగ్గా మోహన్ బాబు అవతరించడం చెప్పుకోవచ్చండి. అదే సమయంలో హీరోగా మోహన్ బాబు కెరీర్కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాదిగా వేసిందండి. అప్పటికి ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్గా చేసిన మోహన్ బాబు గారు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాల్లో కూడా మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యని చెప్పుకోవచ్చండి. 1995లో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ అయితే అందని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ చిరంజీవికి మిస్ అయినప్పటికీ ఆయనకు గ్యాంగ్ లీడర్ రూపంలో ఇండస్ట్రీ హిట్ అనేది వచ్చిందండి. 1991లోనే విడుదలైన గ్యాంగ్ లీడర్ అనేక రికార్డులు కూడా తుడిచిపెట్టింది. ఈ చిత్రానికి విజయబాపినీయుడు దర్శకుడు. చిరంజీవి ఇమేజ్ని మరొక స్థాయికి అయితే తీసుకెళ్ళిన చిత్రం అని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.